పేరు డాక్టర్ చల్లగుండ్ల రామకృష్ణ చౌదరి, ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ సమైక్య రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడిని. ఈరోజు రాష్ట్రంలో ప్రధానమైనటువంటి జర్నలిస్టుల సమస్య అక్రిడేషను. ఈ అక్రిడేషన్ కమిటీలు అనేవి అన్ని జిల్లాలు కూడా పూర్తయిపోయి ఫస్ట్ విడత అయిపోయి దాదాపుగా ఇప్పుడు నెలాఖరికి వచ్చింది. అయినా కూడా ఎక్కడా కూడా ఎవరికి అక్రిడేషన్లు అనేది ఇచ్చినటువంటి పరిస్థితి కనిపించట్లేదు. బస్ పాసులు మొత్తం కూడా ఈ నెల స్టార్టింగ్లోనే అయిపోవడం జరిగింది. దాన్ని రెన్యువల్ చేయకపోక మళ్ళీ కొత్త ఇవ్వకపోవడం వల్ల జర్నలిస్టులు అనేక మంది కూడా జర్నీ చేయడానికి ఇబ్బందికరంగా ఉంది. తక్షణమే ప్రభుత్వము ఆ కొత్త అక్రిడేషన్లు అనేది ఇస్తుందని చెప్పేసి ఆశిస్తూ ఉన్నాం. అలాగే ప్రతి జిల్లాలో కూడా దాదాపుగా చిన్న పత్రికలకు సంబంధించి అక్రిడేషన్లు మొత్తం కూడా ఆపివేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. వాళ్ళకి ఎక్కడా కూడా అన్ని అర్హతలు ఉన్నప్పటికీ కూడా రెగ్యులర్గా పేపర్లు వెళ్తున్నప్పటికీ కూడా చాలా పేపర్లని అక్రిడేషన్ ఫస్ట్ లిస్ట్లో ఇవ్వలేదు. కనీసం వాళ్ళందరికీ కూడా తక్షణమే రెండవ కమిటీలు ఏర్పాటు చేసి అక్రిడేషన్ కమిటీ జరిపి సమావేశాలు జరిపి వాళ్ళకు కూడా అందరికీ అర్హత ఉన్న ప్రతి ఒక్కరు కూడా అక్రిడేషన్లు ఇస్తారని చెప్పేసి ఆశిస్తూ ఉన్నాం. ఇదే విధంగా కొనసాగేటట్లయితే త్వరలోనే ఈ నెల చివరిలో మార్చి 1వ తారీఖున గుంటూరులో రాష్ట్ర సమావేశం ఉంది. ఆ రోజు సమావేశంలో పూర్తి స్థాయిలో పోరాటానికి పిలుపునిచ్చి ఏ విధంగా మేము దీని మీద పోరాటం చేయాలని చెప్పేసి చర్చించుకొని భవిష్యత్తులో వివిధ రకాలైనటువంటి ఆందోళన కార్యక్రమాలతోటి ఈ యొక్క ప్రభుత్వం కనుక మా వెంటనే న్యాయం జరిగిన పక్షంలో భవిష్యత్తులో ఖచ్చితంగా మేమందరం కూడా దీనిపై పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామని చెప్పేసి మిగిలిన జర్నలిస్ట్ సంఘాలన్నింటినీ కూడా కలుపుకొని ముందుకెళ్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాము.